మావోయిస్ట్ అగ్రనేతలందరినీ మట్టుబెట్టిన పోలీస్ బలగాలకి ఇదొక బిగ్ అచీవ్మెంట్. గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో ఆరితేరిపోయిన అగ్రనేత ఎన్కౌంటర్లో చనిపోవడంతో ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకున్నట్లే. ఎన్నో ఎన్కౌంటర్స్ నుంచి తప్పించుకుంటూ మావోయిస్ట్ పార్టీకి వెన్నెముకగా ఉన్న హిడ్మా అనూహ్యంగా ఏపీలో ఎన్కౌంటర్ అయ్యాడు. మోస్ట్ వాంటెడ్ హతమవ్వడంతో టార్గెట్ లోపే అందరినీ ఏరిపారేస్తామన్న ధీమాతో ఉన్నాయి భద్రతా బలగాలు. మార్చి 31 లోపు మావోయిస్టుల ఏరివేత. కానీ భద్రతా బలగాల దూకుడు చూస్తుంటే ఆలోపే కేంద్ర హోంశాఖ అనుకున్న టార్గెట్ పూర్తయ్యేలా ఉంది. ఎప్పటినుంచో పోలీస్ బలగాలు ప్రయత్నిస్తున్న దొరకని మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఈసారి నిఘా కళ్ల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సహచరులతో పాటు ఎన్కౌంటర్ అయ్యాడు. మారేడుమిల్లి టైగర్ జోన్లో జరిగింది ఎన్కౌంటర్. హిడ్మాతో పాటు 6 ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హిడ్మా భార్య కూడా ఉన్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నెంబర్ 1 బెటాలియన్ కు నేతృత్వం వహిస్తోంది హిడ్మానే. 2 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఎన్నో గెరిల్లా దాడులకు హిడ్మా నాయకత్వం వహించినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. 200 మంది మరణానికి అతనే కారణమంటున్నారు. మావోయిస్టు పార్టీలో R&D విభాగం హిడ్మా కనుసన్నల్లోనే పనిచేస్తుంది. హిడ్మా కోసం ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు CRPF కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు ఎప్పటినుంచో వేట కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్ కగార్లో మావోయిస్ట్ అగ్రనేతలు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. నిర్బంధం పెరగడంతో ఛత్తీస్గఢ్ నుంచి మక్కా మార్చేందుకు హిడ్మా టీం ఆంధ్రాలోకి ప్రవేశించిన సమాచారం తెలియడంతోనే పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి. షెల్టర్ జోన్ అండ్ ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కంప్లీట్లీ ఫినిష్ అయిపోయింది. మళ్ళీ రివైవ్ చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. అక్కడ ప్రెషర్ అయింది అంటే రివైవ్ చేయడానికి. హిడ్మాతో పాటు ఆయన టీం అక్టోబర్ 26నే ఏఓబీలోకి ఎంటర్ అయినట్లు గుర్తించారు. దాదాపు 60 మంది ఏపీలోని 5 జిల్లాల్లో వేర్వేరు చోట్ల మకాం వేసినట్లు గుర్తించారు. 31 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు హిడ్మా గెరిల్లా టీం సభ్యులు కాగా మిగిలిన వారు మరో కేంద్ర కమిటీ సభ్యుడైన దేవ్జీ ప్రొటెక్షన్ టీమ్ గా గుర్తించారు. ఏఓబీలో మరికొందరు ఉన్నారనే సమాచారంతో కూంబింగ్ ఉధృతం చేశారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని అమిత్ షా గడువు విధించారు. నవంబర్ 30 లోపు హిడ్మా ఆట కట్టించాలని భద్రతా సమీక్ష సమావేశంలో అమిత్ షా ఆదేశించినట్లు చెప్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్తో మార్చి కంటే ముందే మావోయిస్టులను ఏరివేసేలా ఉన్నారు. మొత్తం రౌండప్ చేశారు.